రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. సత్తుపల్లి జింకల వేటు కేసులో ఇక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంయుక్తంగా విచారణ జరిపిన టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులు 5 జింకలను వేటాడినట్టుగా తెలియజేశారు. ఇక జింకలను వేటాడిన వారిలో మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు అన్న కొడుకు మొచ్చ రఘు ఉన్నట్లుగా నిర్ధారించారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేశారు కూడా. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 4గురిని కూడా అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలియజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 24వ తారీఖు పోయిన నెల 24వ తారీఖున నీలాద్రి అర్బన్ పార్క్ సత్తుపల్లి నందు కొంత హంటింగ్ జరిగిందనే మాట వార్తల్లోకి వచ్చింది. దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో CCTV కెమెరా అర్బన్ పార్క్లో అమర్చిన వాటి ఆధారంగా మేము అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి CCTV కెమెరాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాటి CCTV ఫుటేజెస్ వాటి దృశ్యాల ఆధారంగా మేము కొంతమంది పార్కులకు వచ్చారని నిర్ధారణ చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఎవరంటే అర్బన్ పార్కులోనే పనిచేసేటువంటి గోపికృష్ణ, అతను అంటే అందరూ బ్యాటరీ వెహికల్ డ్రైవరు అతను ఉన్నాడు. తర్వాత అక్కడికి వచ్చేటువంటి వాకర్ అతను ఉన్నారు. వీళ్ళిద్దరిని A1 A3గా మేము ఆ రోజే కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తదుపరి విచారణ మాకు తెలిసింది ఏంటంటే మచ్చ రఘు సన్ ఆఫ్ నాగేశ్వరరావు అదేవిధంగా భరత్ అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు మాకు నిర్ధారణకు వచ్చాము. ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కోర్టులో రిమాండ్కి తరలించడం జరిగింది. A1 వచ్చేసి గోపికృష్ణ అండి, A2 వచ్చేసి మచ్చ రఘు, A3 వచ్చేసి శ్రీరామ్ ప్రసాద్, A4 వచ్చేసి భరత్. ఇప్పుడు ప్రొటెక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ చాలా షార్ట్గా ఉన్నందువల్ల దాని మీద గ్రీన్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. రేపు పొద్దునే చేసేస్తాము. తర్వాత దానికి వాల్ కంప్లీట్ కావాలనేసి రీసెంట్గా కలెక్టర్ గారు కూడా ఆ సింగరేణి వాళ్ళు టేకప్ చేస్తున్నారు. తొందరలోనే అది కంప్లీట్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాయిరామ్, సత్తుపల్లి అర్బన్ నీలాద్రి పార్కులో జింకలకు సంబంధించి అంటే జింకలను వేటాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలకు సంబంధించి కంచె చేయను వేసినట్టుగా డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్న గోపికృష్ణ సహాయంతో అశ్వరాపేట మాజీ ఎమ్మెల్యే మత్స్య నాగేశ్వరరావు అన్న కుమారుడు రఘుతో పాటు మరొక 2 వ్యక్తులు కూడా రాత్రిపూట సీసీ కెమెరాలు అర్బన్ నీలాద్రి పార్కులో యాక్చువల్ గా పార్కులలో కూడా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అటవీ వన్యప్రాణులను సంరక్షించడం కోసం కేవలం వీటందరికీ ప్రజలకు కూడా చూపించడం కోసం వన్యప్రాణులను అక్కడ సాగుతుంటారు. ఈ క్రమంలో మాత్రానికి జింకల దుప్పు అంటే చుక్కల దుప్పులను మాత్రానికి 5 దుప్పులను మాత్రానికి 4 కలిసి వేటాడినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారి జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తో పాటుగా మరో సంబంధించిన సత్తుపల్లి అటవీ శాఖ సంబంధించిన అధికారులు, దాంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. దానికి సంబంధించి ఈ సందర్భంగా కూడా బ్యాటరీ అంటే సత్తుపల్లి అర్బన్ నీలాద్రి పార్క్ లో వెహికల్ డ్రైవర్ గా పనిచేస్తున్న పంతంగి గోపికృష్ణ సీసీ కెమెరాలను యాంగిల్ మార్చడంతో ఆ తర్వాత రాత్రిపూట వాళ్ళంతా గన్నులతో పాటు లోపలికి పార్కులకు ఎంటర్ ఈ జింకలను 5 జుప్పులను కూడా వేటాడి చంపినట్టు కూడా చంపిన ప్రదేశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత అతని మీద అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి వేళల్లో మాత్రానికి సీసీ కెమెరాలు డైరెక్షన్ మారుతున్నాయని చెప్పేసి ఉన్నతాధికారులు గమనించి ఫస్ట్ వాహన సంబంధించిన డ్రైవర్ అంటే దాంట్లో పనిచేస్తున్న బ్యాటరీ వాహన డ్రైవర్ ను గోపికృష్ణను అదుపులో తీసుకొని విచారించడంతో మొత్తం విషయం బయటికి వెళ్ళగక్కాడు. దీనికి సంబంధించి కూడా దీంట్లో కీలక సూత్రధారిగా ఉన్న అశ్వరాపేట మాజీ ఎమ్మెల్యే మత్స్య నాగేశ్వరరావు అన్న కుమారుడైన రఘుతో పాటుగా కుంజా భరతులు 2 మరొక వ్యక్తి 3 రోజు ఆ పార్క్ లో వాకింగ్ వచ్చే 20 శ్రీరామ ఈ 4 కలిసి రాత్రి వేళల్లో వీటైనట్టు కూడా జింకలను మాత్రం వేటాడి చంపి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు కూడా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన కూడా 4 అంటే మొదట డ్రైవర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే గోపికృష్ణ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గోపికృష్ణతో పాటుగా 20 శ్రీరామ్ కూడా అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి కూడా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత రఘును అంటే మాజీ ఎమ్మెల్యే అన్న కుమారుడు రఘుతో పాటుగా మరో వ్యక్తి భరత్ను కూడా అరెస్ట్ చేసి
వాళ్ళిద్దరిని మాత్రం రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వీరిద్దరిని ఈ నలుగురిని కూడా మరోసారి కోర్టులో పిటిషన్ వేసి కస్టడీ పిటిషన్ తీసుకున్న తర్వాత కస్టడీ తీసుకుంటా అని చెప్పేసి ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఘటనపై మాత్రానికి వీళ్ళందరికీ మాత్రానికి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ వీళ్ళందరూ తీసుకుంటారు. వీళ్ళందరిపై మాత్రానికి 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశాలు లేకపోలేదంటూ సిద్ధార్థ విక్రమ్ కూడా చెప్తున్న పరిస్థితి. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.